Hi, hello, this is Sita Srikar from Guntur. Welcome to my channel Sita Logs Trendy. ఈ రోజు మీకు బృందావన్ గార్డెన్స్ లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర ధార్మిక సేవా సమితి, శ్రీ కంచి కామకోటి పీఠాధ్యక్షులు ఈ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని యొక్క అన్ని విధి నిర్వహణలు వారు చూస్తున్నారన్నమాట. చూసారా ఎంత బాగుందో దేవాలయం, చాలా చాలా బాగుంటుందండి. గుంటూరులో వారైతే తప్పకుండా బృందావన్ గార్డెన్స్, అన్నమయ్య వీధి, 5వ లైన్ తప్పకుండా దర్శించండి స్వామివారిని. చాలా చాలా బాగుంటుంది టెంపుల్. ఇక్కడ చూసారు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బయట ఇటు ఎంట్రన్స్ అటు ఎగ్జిట్ రెండు వైపులా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఎంట్రన్స్లో ఇట్లాగ స్వామివారి ఉండి ఇట్లా 2 ద్వారాలు ఉంటాయి అన్నమాట. శనివారం రోజు అయితే అసలు విపరీతమైన జనం, అందరూ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారనమాట. ఇట్లా బయట చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. వేదికలు ఉంటాయి అన్నమాట. అన్నమయ్య కళావేదిక, కళ్యాణ వేదిక అని మీకు మొత్తం చూడండి ఎంత పెద్ద కళావేదిక చూడండి. అక్కడ మన లేడీస్ అందరూ అన్నమయ్య కీర్తనలు అన్నీ గానం చేస్తున్నారనమాట. శనివారం రోజు ఇది. శనివారం రోజు చూసారా ఎంతమంది జనం ఉన్నారు. చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఇలాగా చైర్స్ అవి వేసి మొత్తం అందరూ కూర్చుని ఆ కీర్తనలు అవన్నీ వింటున్నారనమాట. అసలు ఎంత పెద్ద దేవాలయం అంటే అంత పెద్దది. శనివారం రోజు అయితే ఫుల్ రష్. శనివారం రోజు వెళ్ళామన్నమాట మేము. చాలా చాలా బాగుందండి టెంపుల్. విజిట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అసలు చూసారా ఎంత చక్కగా కూర్చుని కీర్తనలు అనేవి వింటున్నారు. లైన్ చూడండి, గుడి వెనక వైపు నుంచి లైన్ అన్నమాట. టికెట్ తీసుకుంటే అక్కడ ఎదురు టికెట్స్ కూడా ఇస్తున్నారు. ఈ పక్కన ఇంకో కళ్యాణ వేదిక అన్నమాట, పద్మావతి కళ్యాణ వేదిక. ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్, ప్రవచనాలు, మన స్కూల్స్కి వాటికి పెద్ద పెద్ద సంస్థలకి ఏమైనా పోటీలు నిర్వహించాలన్నా, భరతనాట్యం, కూచిపూడి, భరతనాట్యాలు మొత్తం అవన్నీ అక్కడ జరుగుతాయి అన్నమాట. చూసారా ఎంత పెద్ద దేవాలయం, బయట ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో చూడండి. ఇట్లా మెట్లెక్కి ధ్వజస్తంభం మీదుగా లోపలికి వెళ్తాం అన్నమాట. ఇదిగోండి ఎంత లైన్ ఉందో చూసారా. శనివారం రోజు అనమాట. ధ్వజస్తంభం అయితే మిలమిలా మెరిసిపోతుంది. చాలా చాలా బాగుందండి వీళ్ళ మెయింటెనెన్స్. బృందావన్ గార్డెన్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అనమాట. చాలా చాలా బాగుంది. ఎక్కడికక్కడ మనకి వాటర్ కావాలంటే వాటరు, ప్రసాదాల డిస్ట్రిబ్యూషను, చాలా నీట్ మెయింటెనెన్స్. ఎలా పడితే అలా వెళ్లకుండా లైన్లో వెళ్ళేటట్టు. చూసారా స్వామివారు చూడండి ఎంత బాగున్నారు. విడిగా మన పద్మావతి కళ్యాణ వేదిక అనమాట. ఇక్కడ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది పక్కన. అక్కడ ప్రసాదం తీసుకుని అందరూ కూర్చుని తింటున్నారనమాట. అంతేకాకుండా స్వామివారికి ప్రత్యేకమైన సహస్రనామార్చన, నిజపాద దర్శనం, ఉత్తర పాల్గొన నక్షత్రం, శ్రవణ నక్షత్రం రోజు అభిషేకం చేయించడం, అష్టోత్తర పూజ, పుష్పయాగం, వార్షిక బ్రహ్మోత్సవాలు, ఇంకా ప్రత్యేకమైన రోజుల్లో ముక్కోట ఏకాదశి అట్లాంటి రోజుల్లో కూడా విశేషమైన పూజలు జరుగుతాయండి. దసరా నవరాత్రుల్లో కూడా విశేషమైన పూజలు జరుగుతాయి. చూసారా ఎంత బాగుందో టెంపుల్ బయట నుంచి. ఇంత పెద్ద దేవాలయం అన్నమాట. తప్పకుండా దర్శించండి స్వామివారిని. చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 నుంచి 11:30 వరకు, సాయంత్రం 6 నుంచి 8:30 వరకు అనమాట. శని ఆదివారాలు అయితే ఉదయం 6 నుంచి 12:30 వరకు, సాయంత్రం 6 నుంచి 9:30 వరకు అనమాట. చాలా చాలా నీట్ మెయింటెనెన్స్ అండి. ఇటు మళ్ళీ అటు ఎంట్రన్స్, ఇటు ఎగ్జిట్ అనమాట. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే కళ్యాణ మండపం కూడా ఉంటుంది. వివాహాది శుభకార్యాలన్నీ కూడా జరుగుతాయి. బయట ఇక్కడ మనకి పూజా ద్రవ్యములు అంటే కొబ్బరికాయలు, మనకి పూజకి సంబంధించినవన్నీ ఉంటుంది అనమాట. ఎదురుగానే పార్కింగ్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ లాగా, బళ్ళు అన్నీ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుందండి. తప్పకుండా గుంటూరులో ఉండేవాళ్ళు అయితే విజిట్ చేయండి. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.